శ్రీ గురుభ్యో నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. పంచాశత్వర్ణరూపేణ యా వ్యాప్తమిదం జగత్ శబ్దబ్రహ్మమయీం వాణీం భజేతాం పరదేవతాం. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దివ్యాత్మ స్వరూపులారా, సాంఖ్యం ఇంతవరకు అయినటువంటి కారికల్ని ఒకసారి పునశ్చరణ చేద్దాం. ఓం దుఃఖత్రయాభిఘాతాత్ జిజ్ఞాసా తదభిఘాతకే హేతౌ దృష్టే సా పార్థా చేన్నైకాంత అత్యంతతో భావాత్. రెండోది దృష్టవదానుశ్రవికః సహ్య విశుద్ధి క్షయాతిశయయుక్తః తద్విపరీతః శ్రేయాన్ వ్యక్తావ్యక్తజ్ఞ విజ్ఞానాత్. మూడోది మూల ప్రకృతిరవికృతి మహదాద్యాః ప్రకృతి వికృతయః సప్త షోడశకస్తు వికారో న ప్రకృతిర్న వికృతిః పురుషః. ప్రమాణత్రయం. నాలుగో కారిక దృష్టమనుమానమాప్తవచనం చ సర్వప్రమాణసిద్ధత్వాత్ త్రివిధం ప్రమాణమిష్టం. ప్రమాణసిద్ధిః ప్రమాణాద్ధి ప్రతివిషయాధ్యవసాయో దృష్టం త్రివిధమనుమానమాఖ్యాతం తల్లింగలింగిపూర్వకం ఆప్తశ్రుతిరాప్తవచనం తు. ఇది మొత్తం ఒక పదం అన్నమాట. తు అనేది కొంచెం విడదీసి తల్లింగలింగిపూర్వకం ఆప్తశ్రుతిరాప్తవచనం తు. తర్వాత కారిక సామాన్యతస్తు దృష్టాదతీంద్రియాణం ప్రతీతిరనుమానాత్ తస్మాదపి చాసిద్ధం పరోక్షమాప్తగమాత్ సిద్ధం. ఏడవది అతిదూరాత్ సామీప్యాత్ ఇంద్రియఘాతాత్ మనోనవస్థానాత్ సౌక్ష్మ్యాత్ వ్యవధానాత్ అభిభవాత్ సమానాభిహారాచ్చ. ఎనిమిదవది సౌక్ష్మ్యాత్ తదనుపలబ్ధిః నాభావాత్ కార్యత తదుపలబ్ధేః మహదాది తచ్చ కార్యం. ప్రకృతి విరూపం స్వరూపం చ
తొమ్మిదవది అసదకరణాత్ ఉపాదానగ్రహణాత్ సర్వసంభవాభావాత్ శక్తస్య శక్యకరణాత్ కారణభావాచ్చ సత్కార్యం. పదవది హేతుమదనిత్యమవ్యాపి సక్రియమనేకమాశ్రితం లింగం సావయవం పరతంత్రం వ్యక్తం విపరీతమవ్యక్తం. 11. త్రిగుణం అవివేకి విషయః సామాన్యం అచేతనం ప్రసవధర్మి వ్యక్తం తథా ప్రధానం తద్విపరీతస్తథా చ పుమాన్. 12. ప్రీత్యప్రీతి విషాదాత్మకాః ప్రకాశ ప్రవృత్తి నియమార్థాః అన్యోన్యాభిభవాశ్రయ జనన మిథున వృత్త యశ్చ గుణాః. 13. సత్వం లఘు ప్రకాశకమిష్టముపష్టంభకం చలం చ రజః గురువర్ణకమేవ తమః ప్రదీపవచ్చార్ధతో వృత్తిః. 14. అవివేక్యాదేయ సిద్ధి స్త్రైగుణ్యాత్ తద్విపర్యయే భావాత్ కారణగుణాత్మకత్వాత్ కార్యస్యావ్యక్తమపి సిద్ధం. 15. భేదానాం పరిమాణాత్ సమన్వయాత్ శక్తితః ప్రవృత్తేశ్చ కారణకార్య విభాగాదవిభాగాత్ వైశ్వరూపస్య. 16. కారణమస్త్యవ్యక్తం ప్రవర్తతే త్రిగుణతః సముదయాచ్చ పరిణామతః సలిలవత్ ప్రతిగుణాశ్రయ విశేషాత్ సంఘాతపరార్థత్వాత్ త్రిగుణాది విపర్యయాత్ అధిష్టానాత్ పురుషోస్తి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తేశ్చ. 18. జన్మ మరణకరణానాం ప్రతినియమాత్ అయుగపత్ ప్రవృత్తేశ్చ పురుషబహుత్వం సిద్ధం త్రైగుణ్య విపర్యయాచ్చ. ఇప్పుడు పురుష స్వభావం. 19. తస్మాచ్చ విపర్యాసాత్ సిద్ధం సాక్షిత్వమస్య పురుషస్య కైవల్యం మాధ్యస్థ్యం ద్రష్టృత్వం అకర్తృభావశ్చ. 20వ కారిక. తస్మాత్ తత్సంయోగాత్ అచేతనం చేతనావదివ లింగం గుణకర్తృత్వేపి తథా కర్తేవ భవత్యుదాసీనః. 21. సర్గ అంటే సృష్టి విధానం. పురుషస్య దర్శనార్థం కైవల్యార్థం తథా ప్రధానస్య పంగ్వంధవత్ ఉభయోరపి
ఉభయోరపి సంయోగః సంయోగః తత్కృతః సర్గః. తత్కృతః సర్గః. సృష్టిక్రమం ప్రకృతేః ప్రకృతేః మహాంస్తతో మహాంస్తతో అహంకారః అహంకారః తస్మాత్ తస్మాత్ గణశ్చ గణశ్చ షోడశకః షోడశకః తస్మాత్ అపి తస్మాదపి షోడశకాత్ షోడశకాత్ పంచభ్యః పంచభ్యః పంచభూతాని. పంచభూతాని. ఇప్పుడు బుద్ధి అంటే మహత్ యొక్క లక్షణం లేదా ధర్మములు. అధ్యవసాయో అధ్యవసాయో బుద్ధిర్ధర్మో బుద్ధిర్ధర్మో జ్ఞానం విరాగ ఐశ్వర్యం జ్ఞానం విరాగ ఐశ్వర్యం సాత్వికమేతద్రూపం సాత్వికమేతద్రూపం తామసమస్మాత్ తామసమస్మాత్ విపర్యస్తం. విపర్యస్తం. అహంకార లక్షణం. అభిమానో అహంకారః అభిమానో అహంకారః తస్మాద్వివిధః తస్మాద్వివిధః ప్రవర్తతే. ప్రవర్తతే. సర్గః సర్గః ఏకాదశకశ్చ ఏకాదశకశ్చ గణః గణః తన్మాత్రః తన్మాత్రః పంచకశ్చైవ. పంచకశ్చైవ. 25. సాత్విక సాత్విక ఏకాదశకః ఏకాదశకః ప్రవర్తతే ప్రవర్తతే. వైకృతాదహంకారాత్ వైకృతాదహంకారాత్ భూతాదేః తన్మాత్రః భూతాదే తన్మాత్రః సతామసః సతామసః తైజసాత్ ఉభయం. తైజసాసు భయం. ఇప్పుడు ఇంద్రియములు కార్యములు. బుద్ధి ఇంద్రియాణి బుద్ధీంద్రియాణి చక్షుశ్రోత్రఘ్రాణ రసనత్వగాఖ్యాని. చక్షు శ్రోత్రఘ్రాణ రసనత్వగాఖ్యాని. త్వగ్ ఆఖ్యాని త్వక్ త్వగాఖ్యాని. వాక్పాణిపాదపాయూపస్థాన్ వాక్పాణి పాదపాయూపస్థాన్ కర్మేంద్రియాణ్యాహుః. కర్మేంద్రియాణ్యాహు. మనస్సు ఉభయాత్మకం. ఉభయ ఇంద్రియం అంటే అంతరింద్రియం బహిరింద్రియం. ఉభయాత్మకం అత్ర ఉభయాత్మకం అత్ర మనః మనః సంకల్పకమింద్రియం చ సంకల్పకమింద్రియం చ సాధర్మ్యాత్ సాధర్మ్య గుణపరిణామ గుణపరిణామ విశేషాన్నానాత్వం విశేషాన్నానాత్వం బాహ్యభేదాశ్చ. బాహ్యభేదాశ్చ. ఇప్పుడు ఇంద్రియములు వాటి యొక్క వృత్తులు. రూపాదిషు రూపాదిషు పంచానామ పంచానామ ఆలోచన మాత్రం ఆలోచన మాత్రం ఇష్యతే వృత్తి. ఇష్యతే వృత్తిః. వచన ఆదాన విహారణ ఉత్సర్గ ఆనందాశ్చ. వచన ఆదాన విహారణ ఉత్సర్గాన ఆనందాశ్చ పంచానాం. పంచానాం. ఇప్పుడు అంతఃకరణం యొక్క వ్యాపారం. 29. స్వాలక్షణ్యం స్వాలక్షణ్యం వృత్తిస్త్రయస్య వృత్తిస్త్రయస్య సైషా సైషా భవత్యసామాన్యా. భవత్యసామాన్య సామాన్యకరణవృత్తి సామాన్యకరణవృత్తిః. ప్రాణాద్యా ప్రాణాద్యా వాయవః వాయవః పంచ. పంచ. 30వ కారిక. యుగపచ్చతుష్టయస్య యుగపచ్చతుష్టయస్య తు వృత్తిః వృత్తిః క్రమశశ్చ క్రమశశ్చ తస్య నిర్దిష్టా తస్య నిర్దిష్టా దృష్టే దృష్టే తథాప్యదృష్టే తథాప్యదృష్టే త్రయస్య త్రయస్య తత్పూర్వికా వృత్తిః. తత్పూర్వికా వృత్తిః. ఇప్పుడు ఇంద్రియ ప్రవృత్తికి హేతు. స్వాం స్వాం ప్రతిపద్యంతే స్వాం స్వాం ప్రతిపద్యంతే పరస్పర ఆకూతహేతుకాం పరస్పర ఆకూతహేతుకా వృత్తిం వృత్తిం పురుషార్థ ఏవ పురుషార్థ ఏవ హేతుర్న కేనచిత్ హేతుర్న కేనచిత్ కార్యతే కరణం. కార్యతే కరణం. కరణం. ఇప్పుడు కరణములు లక్షణములు. కరణం త్రయోదశ విధం. కరణం త్రయోదశ విధం. తత్ ఆహరణ ధారణ ప్రకాశకరం. తత్ ఆధరణ ధారణ ప్రకాశకరం కార్యం చ తస్య కార్యం చ తస్య దశధాహార్యం దశధాహార్యం ధార్యం ప్రకాశ్యం చ. ధార్యం ప్రకాశ్యం
ప్రకాశ్యం చ 33వ కారిక అంతఃకరణం త్రివిధం అంతఃకరణం త్రివిధం దశధా బాహ్యం దశధా భాగ్యం త్రయస్య విషయాఖ్యం త్రయస్య విషయాఖ్యం సాంప్రతకాలం బాహ్యం సాంప్రతకాలం బాహ్యం త్రికాలమాభ్యంతరం త్రికాలమాభ్యంతరం కరణం. కరణం. సాంప్రతకాలం అంటే ప్రవర్తించేటువంటి సమయంలో బాహ్యము, త్రికాలం ఆభ్యంతరం అంతర్లింగంగా త్రికాలాలను కూడా ప్రవర్తించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటిది. బాహ్యేంద్రియముల విషయములు ఇప్పుడు వాటి యొక్క విషయములు వ్యాపారములు. బుద్ధీంద్రియాణి తేషాం బుద్ధీంద్రియాణి తేషాం పంచ విశేషా విశేష పంచ విశేషా విశేష విషయాణి విషయాని వాగ్భవతి వాగ్భవతి శబ్ద విషయా శబ్దవిషయా శేషాణి తు శేషాని తు పంచ విషయాణి పంచ విషయాని సా అంతఃకరణా బుద్ధి సాంతఃకరణా బుద్ధిః సర్వ విషయమవగాహతే సర్వవిషయమవగాహతే యస్మాత్ యస్మాత్ తస్మాత్ త్రివిధం తస్మాత్ త్రివిధం కరణం కరణం ద్వారి ద్వారణ శేషాణి. ద్వారి ద్వారణశేషాని 36 ఏతే ప్రదీపకల్పాః ఏతే ప్రదీపకల్పాః పరస్పర విలక్షణా పరస్పర విలక్షణా గుణవిశేషాః గుణవిశేషాః కృత్స్నం కృష్ణం కృత్స్నం కృత్స్నం కృత్ కృత్ కృతము కృత్స్నం స్నం కృత్స్నం కృష్ణం పురుషస్యార్థం పురుషస్యార్థం ప్రకాశ్య ప్రకాశ బుద్ధౌ బుద్ధౌ ప్రయచ్చంతి. ప్రయచ్చంతి 37 సర్వం ప్రత్యుపభోగం సర్వం ప్రత్యుపభోగం యస్మాత్ పురుషస్య యస్మాత్ పురుషస్య సాధయతి బుద్ధిః సాధయతి బుద్ధిః సైవ చ సైవ చ విషినష్టి విసినస్తి పునః పునః ప్రధాన పురుషాంతరం ప్రధాన పురుషాంతరం సూక్ష్మం. సూక్ష్మం విషినష్టి అంటే నేను చెప్పుకున్నాం ఏంటి, విశేషాన్ని తెలియచేసేటువంటిది విషినష్టి. అందుకనే బుద్ధికి ప్రాధాన్యం ఉంది. ఆ విషయాన్ని నిశ్చయాత్మకంగా ఇది అనేటువంటిది రూఢిపరిచేటువంటిది కాబట్టి బుద్ధి. విషినష్టి విషినష్టి. 38వ కారిక తన్మాత్రాణ్యవిశేష తన్మాత్రాణ్యవిశేష ఆస్తేభ్యో ఆస్త్రేభ్యో భూతాని భూతాని పంచపంచభ్యః పంచపంచభ్యః ఏతే స్మృతా ఏతే స్మృతా విశేషాః విశేషాః శాంతా శాంతా ఘోరాశ్చ ఘోరాశ్చ మూఢాశ్చ. మూఢాశ్చ 39 ఈ పాంచభౌతిక శరీరోత్పత్తి. సూక్ష్మ సూక్ష్మ మాతాపితృజాః మాతాపితృజాః సహ ప్రభృతైః సహ ప్రభృతైః త్రిధా త్రిధా విశేషాః విశేషాః స్యుః స్యుః సూక్ష్మాస్తేషాం సూక్ష్మాస్తేషాం నియత నియతా మాతాపితృజా మాతాపితృజా నివర్తంతే. నివర్తంతే. 40వ కారిక పూర్వోత్పన్నమసక్తం పూర్వోత్పన్నమసక్తం నియతం నియతం మహదాది సూక్ష్మపర్యంతం మహదాది సూక్ష్మపర్యంతం సంసరతి సంసరతి నిరుపభోగం ఉపభోగం భావైరధివాసితం భావైరధివాసితం లింగం. లింగం. ఇంతవరకు నేను చెప్పుకున్నట్టున్నాం కదా. సో ఈ సూక్ష్మ శరీరము స్థూల శరీరం కంటే ముందు పుట్టింది అది చెప్పుకున్నాం. సూక్ష్మ శరీరానికి దేని ఎందు ఇంట్రెస్ట్ ఉంటుంది? సాంఖ్యం ప్రకారం అయితే దానికి దేని ఎందు ఆసక్తి లేదట. సూక్ష్మ శరీరానికి దేని ఎందు ఆసక్తి లేదు. మోక్ష పర్యంతం అలాగే ఉంటుంది. సూక్ష్మ శరీరం అలాగే ఉంటుంది. మహత్తు మొదలుకొని సూక్ష్మ శరీరం వరకు భోగము అనేది లేదంటే అవి అనుభవించలేవు. అనుభవించాలి అని అంటే వాటికి ఇంకొక ఉపకరణం కావాలి. అదే ఈ స్థూల దేహం. అంటే దానికి ఇక్కడెక్కడ కాంట్రాడిక్షన్ ఇందులో నాకు అనిపించేది ఏంటంటే దానికి దేనిందు ఆసక్తి లేదు అన్నాడు. ఆసక్తి లేను అన్నప్పుడు భోగము అనేటువంటి దానికి ఇంకా స్థూల శరీరం ఎందుకు? భోగం మీద ఆసక్తి లేదనుకో ఇంకా అసలు ఇది ఎందుకు? ఇంకా అక్కడ ఏదో చిన్న చూద్దాం, ఇక్కడ పాఠాంతరం ఏదో వచ్చి ఉంటుంది. లేదా
ట్రాన్స్లేషన్లో కొంచెం చిన్న మిస్టేక్ ఏదైనా ఉండొచ్చు కూడా. నిరతం భోగరహితము, సూక్ష్మ పర్యంతం వరకు భోగరహితం, అది కరెక్టే. భోగరహితం ఎందుకంటే అవి స్వతహాగా అవేమి అనుభవించలేవు, భావన అంతే. అది అసక్తం, అసక్తం అంటే దేనిందు ఆసక్తి లేనిది, అది అర్థం కరెక్టే. కానీ ఇంకేదో అంతరార్థం ఉండాలి. దేని ఎందు ఆసక్తి లేకపోతే ఇంకా అది ఎందుకుంటుంది? ప్రతిదీ కోరుకునేటువంటిది మనస్సే కదా, మనస్సు అహంకారం ఇవే కదా చేసేది. ఇంకా ఆసక్తి లేకుండా ఎలా ఉంది? ఉల్సి అది కొంచెం డౌట్ పెట్టుకోవాలి. సో మహత్వం మొదలుకొని సూక్ష్మ శరీరం వరకు భోగం అనుభవించడం అనేటువంటిది వాటికి స్వతహాగా లేదు. అలాగే ఇది లయయుక్తం, లీయతే ఇతి లింగం చెప్పుకున్నాం కదా. ధర్మాధర్మాది భావనల చేత ఉపరంజితమై అటు ఇటు, అటు ఇటు అంటే అటు ఇటు, అటు ఇటు అంటే అటు ఇటు అంతదాకా తిరుగుతూ ఉంటూనే ఉంది. అన్ని 14 లోకాలు ఇంకెక్కడో తిరిగేస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే ధర్మము అధర్మం ఈ భావనల తోటి. ధర్మం చేసింది అనుకోండి అంటే పుణ్యం, అధర్మం చేసింది. సో ఈ లింగ శరీరమే సూక్ష్మ శరీరం, దీనికి ఇంకొక పేరు లింగ శరీరం. దీని గురించి నేను కొంచెం విస్తృతంగానే విచారణ చేసినట్టున్నాం కదా. లింగ శరీరము, మహాత్ములకి ఎటువంటి అనుభూతులు కలిగినాయి, సాధనలో చాలామందికి కూడా ఈ లింగ శరీరం అనేటువంటిది అనుభూతిలోకి వస్తుంది. చాలామందికి పెద్దగా సాధన అనేది తెలియకపోయినా కానీ ఏదో బయటకు వచ్చిందండి, నేను నిద్రపోతుంటే బయటకు వచ్చి నన్ను చూసింది, లేపింది, పలకరించింది, బాగున్నావా టాటా అని చెప్పింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, నేను చచ్చిపోయాను అనుకున్నాను, మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చింది చెప్తారు కొంతమంది. ఇలాంటివన్నీ చూసి అనుభవించిన వాళ్ళు ఉన్నారు. అందుచేత ఒక స్థూల శరీరాన్ని ఆశ్రయించాలి. ఎందుకని? ఇది భోగాదులకు నిలయం కాదు. అంటే అది సహజంగా భోగాన్ని అనుభవించలేదు, దానికి ఏదైనా తినాలి అనిపించింది, అది తినలేదు. ఏం తింటుంది? అది లడ్డు పట్టుకోగలదా, నమలగలదా, అరిగించుకోగలదా? దానికి ఏం లేవు, ఆ కంపార్ట్మెంట్స్ ఏం లేవు, అవన్నీ బయటే ఉన్నాయి. ఆ స్థూల శరీరమే భోగాయతనం. ఇదే ఇంకా కింద కొంచెం వివరంగా. చిత్రం యథాశ్రయం వృతే స్థాణ్వాదిభ్యో వినా యథా ఛాయ ఛాయ తద్వద్వినా విశేషైర్న తిష్టతి నిరాశ్రయం లింగం. స్థాణ్వాదిభ్యో, స్థాణువు అని అంటే చెట్టు ఉంది. వినా యథా ఛాయ అంటే నీడ లేకుండా ఎక్కడన్నా చెట్టుని చూసారా? అదేవిధంగా సూక్ష్మ శరీరం అనేటువంటి దానికి ఆశ్రయం లేకుండా ఉండజాలదు. అదే చెప్తారు అనుకుంటా. ఏ విధంగా అయితే కుడ్యం అంటే గోడ మొదలైనవి లేకుండా, ఇప్పుడు ఆ ఫోటో పెట్టాలి, గోడ ఏం లేదు, ఆధారం ఏమీ లేదు, ఎక్కడ పెడతాం? నెత్తి మీద పట్టుకుని తిరగాలి. ఎంతసేపు తిరుగుతాం? ఎక్కడొక్కటి తగిలించకుండా అలా ఎంతసేపు పట్టుకుని తిరగం కదా. సో నెత్తి మీద పెట్టుకునే దానికి ఒక ఆధారం ఏర్పడింది, ఎవరో పట్టుకున్నాడు అంటే దానికి సపోర్ట్ వచ్చింది. అలా సపోర్ట్ లేకుండా ఏ విధంగా అయితే చిత్రపటం ఏవి నిలవవో, అలాగే స్థాణు అంటే మొండి చెట్టు లేదా స్తంభం. కొట్టేసిన తర్వాత చెట్టు చాలా మటుకు కొమ్మలు కొట్టేసి అలా వదిలేస్తారు కొన్ని చోట్ల. మళ్ళీ అది చిగురించి రోడ్ సైడ్ చూస్తుంటాం కదా, రోడ్ ఎక్స్పాన్షన్కు దేనికో కట్ చేసి వదిలేస్తారు. ఈ మొండి చెట్టు లేదా స్తంభం ఇవి కూడా నీడ లేకుండా ఉంటాయా? ఎక్కడైనా చూసారా? నీడ లేని చెట్టు అంటే ఆ చెట్టుకు నీడ ఏర్పడదు. స్తంభం ఉంది, దానికి నీడ పడదు, అలా ఉందా ఎక్కడైనా? నీడ లేకుండా ఉండదు. అదేవిధంగా పంచభూతాలు లేకుండా సూక్ష్మ శరీరం నిలవదు. అంటే సూక్ష్మ శరీరం పంచభూతాల ఆధారం. సో తర్వాత కారికలు ఏం చెప్తారంటే, అసలు సరే దానికి అసలు భోగం చేసేటువంటి శక్తి లేదు, తినే శక్తి లేదు, ఏది అనుభవించే శక్తి లేదు. దానికి ఏదో ఒకటి ఆధారం ఉంటే తప్ప దానికి నిలవలేదు. అటువంటిది అసలు ఈ ప్రపంచం అంతా కూడా ఏర్పడింది వాటితోటే కదా. అంటే నిజానికి ఇదొక సూక్ష్మ శరీరం, అదొక సూక్ష్మ శరీరం, అదొక సూక్ష్మ శరీరం, ఇవన్నీ సూక్ష్మ శరీరాలు ఉన్నంత వరకు లేదా నడిపేంత వరకు నడుస్తాయి. సూక్ష్మ శరీరానికి దీన్నే భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు. వాసాంసి జీర్ణాని ధావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. అంటే ఏ విధంగా అయితే ఇప్పుడు ఇది ఉంది, ఏదో చిరిగి పట్టింది లేదా ఇంకా వాడటానికి యోగ్యం లేనటువంటి స్థితికి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాము? సింపుల్గా ఇలా తీసేసి కొత్తది మార్చుకుంటాం. అదేవిధంగా సూక్ష్మ శరీరానికి కూడా ఇప్పుడు దీంతో తనకు ఉన్నటువంటి కోరికలను తీర్చుకున్నటువంటిది ఇది దీనికి లేదు.
దానికి ఏదో తినాలనుంది, కానీ ఇది అరిగించుకోలేదు. చూస్తుంది, కొంత టైం ఇస్తుంది. వీడు వేస్ట్, వీడితోటి ఇంక పని లేదు, అందుకని యు ఆర్ డిస్మిస్డ్, ఐఎమ్ గెటింగ్ ఇన్ టు న్యూ జాబ్. అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడుతుంది. ఆ మొదలుపెట్టింది ఇప్పటిదాకా ఉన్న వాటితోటి ఆగదు. అది మళ్ళీ కొత్త కనిపిస్తుంటే కొత్త వాటిని పెంచుకుంటూ ఉంటుంది. అందుకనే జన్మ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరగడానికి కారణం ఏంటి? ఈ జన్మలో సపోజ్ ఇప్పుడు ఒక విష్ లిస్ట్ ఉందండి, ఇన్ని కోరికలు ఉన్నాయి. ఉదాహరణకి 100 కోరికలు అనుకోండి. ఈ 100 కోరికల్లో ఒక 50-60 తీర్చుకుంది. దాదాపు ఒక 40 నుంచి 50 దాకా మిగిలిపోయినాయి. అది తీర్చుకోవాలని ఉంది, కానీ ఇదేమో సహకరించదు, దానికి పరిగెత్తాలని ఉంటుంది, ఇదేమో పరిగెత్తదు, ఏమీ చేయలేదు. గ్రహించి ఇది నాకు, ఇది నో, యు ఆర్ నాట్ సూటబుల్ టు మీ, నేను నాకు నీతోటి ఇంకా పని లేదు, పో, ఇచ్చేస్తుంది. ఏం చేస్తుంది? నీకు డిస్మిస్ లెటర్ ఇచ్చేస్తుంది. ఇచ్చేసేసి కొత్త వాడికి అపాయింట్మెంట్ ఇస్తుంది, కొత్త శరీరానికి అపాయింట్మెంట్ ఇస్తుంది. వాళ్ళకి ప్రవేశించిన తర్వాత, ఆ శరీరంలో ప్రవేశించిన తర్వాత కొంతకాలం ఓపిక పడుతుంది. అంటే సరి అయినటువంటి సమయం వచ్చే వరకు కూడా ఆ కోరికని ఎగ్జిబిట్ చేయడానికి, తీర్చుకోవడానికి అక్కడ వెయిట్ చేస్తుంది. ఆ కాలము అన్నీ అనుకూలించినప్పుడు అప్పుడు విజృంభించి ఉదాహరణకి చదువుకునేటువంటి కోరిక ఉంది. అది మరీ 5 ఏళ్ల వరకు అయితే ఏం చదువుకోలేదు కదా, అందుకని 6వ సంవత్సరం మొదటి నుంచి కొంతమంది పుడుతూనే విద్వాంసులుగా ఎలా పుడతారు? వాళ్ళకి ఆల్రెడీ తీవ్రమైనటువంటి తపన ఉంది, కొంత జ్ఞానం ఉంది. 5-6 సంవత్సరానికే వాళ్ళు మిగతా వాళ్ళంతా 10 సంవత్సరాలు చదివేది వీళ్ళు చదివేస్తారు. శంకరాచార్యులు వారు 4 వేదాలని 4 సంవత్సరాలు చదివేశారు. ఒక్క వేదం చదవడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఋగ్వేదం చదవడానికి 6 సంవత్సరాలు పడుతుంది. యజుర్వేదం 12. అలా మొత్తం కలుపుకుంటే దాదాపు 32 సంవత్సరాలు అధ్యయనం చేస్తే ఒకసారి అధ్యయనం అవుతుంది. దానికి భాష్యం చెప్పే స్థాయికి రావాలంటే దానికి ఘనపాటి అవ్వాలి. అంటే దాంట్లో కూడా వేదాధ్యయనం కూడా లెవెల్స్ ఉంటాయి, క్రమము, ఘనము ఇత్యాది. అవన్నీ చేసేటప్పటికీ జుట్టు నెరిసిపోతుంది. మరి కొంతమంది చూస్తేనేమో శంకరాచార్యులు ఎవరు దాకా ఎందుకు 8వ సంవత్సరం వచ్చేటప్పటికి 4 వేదాలు ఎక్కడ అడిగితే అక్కడ దాని భాష్యంతో సహా చెప్పే స్థాయికి వచ్చేసారు. అంటే ఆయన కారణజన్మలు, వాళ్ళు ఆల్రెడీ చదివేస్తున్నారు. సో ఈ సూక్ష్మ శరీరము పురుషార్థమైనటువంటి భోగ అపవర్గములకై నైమిత్తిక. నిమిత్తం అంటే ధర్మాదులు, నైమిత్తికం అంటే ధర్మాదుల వల్ల కలిగేటువంటి ఊర్ధ్వగమనాదులు. నైమిత్తిక ఊర్ధ్వగమనాదుల ప్రసక్తి చేత, ప్రకృతి యొక్క సర్వవ్యాపకత్వం చేత ఒక నటుని వలె ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరం ఒక నటుడిలాగా ఉంటుంది. అంటే ఎట్లా? ఒక నటుడు అని ఎందుకు పోల్చారు? ఒకప్పుడు క్యారెక్టర్ పోతుంది. ఒకప్పుడు డ్రామా ఆర్టిస్టులు ఉండేవాళ్ళు, ఇప్పుడు మూవీస్ లాగా కాదు. కృష్ణుడు సీన్లు వస్తాయి, ఒక చోట ఏమో ఏదో ఘట్టం మొత్తంలో ఒక 3-4 ఘట్టాలు ఉంటాయి. ప్రతి ఘట్టంలో ఒక్కొక్క కృష్ణుడు, దానికి కొంచెం వేషం మారచ్చు, కొంచెం డైలాగులు మారచ్చు, కొంచెం. అందుకని మొదటి అంకంలో ఒక కృష్ణుడు వస్తాడు, రెండో అంకంలో ఇంకొక కృష్ణుడు వస్తాడు. అంటే ఇప్పుడు పసిబాలుడిగా ఉన్నప్పుడు ఒక కృష్ణుడు వచ్చాడు, చిన్న బాలుడిగా. ఆ కృష్ణుడు వెళ్ళిపోయాడు. రెండో బాలుడు కొంచెం డ్యాన్స్ చేయగలిగిన వాడు ఎవరో రావాలి. మూడో కృష్ణుడు ఏంటంటే ఉపదేశం చేసేటట్టుగా గంభీరంగా కనపడాలి. సో అలా ముగ్గురు ఒక్కడు కాదు, ఒకడు వేరు, ముగ్గురు వేస్తారు. మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు. అలా ఏ విధంగా అయితే పాత్ర అదే, నటుడు మారాడు. కానీ ఇక్కడేంటి? సూక్ష్మ శరీరం అదే, నటులు మారుతుంటారు. ఇప్పుడు పురుష శరీరము, ఇప్పుడు పశు శరీరము, ఇప్పుడు అంటే వీడు చేసినటువంటి పనులకి పశు శరీరం వస్తుంది తప్పులు చేస్తే. ఇప్పుడు స్త్రీ శరీరము, ఇలా అన్నీ ఏ ఒకటి వస్తూనే ఉంటాయి. అదేవిధంగా సూక్ష్మ శరీరము ధర్మాధర్మాలను నిమిత్తంగా చేసుకొని ఆయా రూపాలను ధరిస్తుంది. రూపం అంటే స్థూల శరీరం, బయటికి కనిపించేది స్థూల శరీరం. ఇది పంచభౌతికమైనటువంటిది, పాంచభౌతిక శరీరం అంటాం. ప్రకృతి అంటే ప్రధానము, అది అంతటా ఉంది. ప్రకృతి ఎక్కడ లేదు, సర్వవ్యాపి, అంతటా ఉంటుంది. అన్నింటికీ కూడా మూల కారణం అదే, మూల ప్రకృతి అని చెప్పుకున్నాము దాన్ని. సూక్ష్మ శరీరాలు ఎన్ని ఉన్నాయి? అనేకం ఉన్నాయి, ఒకటి కాదు. సాంఖ్యం ప్రకారము కుక్కది సూక్ష్మ శరీరం వేరే, పిల్లిది సూక్ష్మ శరీరం వేరే, మనిషిది ఈ మనిషిది వేరు, ఈ మనిషిది వేరు, ఇంకొకటిది వేరు, పక్షిది వేరు, అన్నీ సూక్ష్మ శరీరాలే. ఎన్ని ఉన్నాయంటే అనంతం అని చెప్తారు, అనేకమని చెప్తున్నారు. అవటం చేత రంగస్థలం పైన వివిధ నటుల వలె శరీరాలు మారుస్తూ నర్తిస్తూ ఉంటాయి.
శరీరాలు మార్చేస్తాయి. శరీరం అంటే ఇక్కడ స్థూల శరీరం, స్థూల శరీరాలు మార్చేస్తుంటాయి. ఈ జన్మలో ఆవుగా పుడితే వచ్చే జన్మలో ఇంకొక పుట్టుక, లేదా ఈ జన్మలో మనిషిగా పుట్టి ఏదో అధర్మం చేస్తే, ఉదాహరణకి కొండెములు చెప్పువాడు గరుడ పురాణంలో చెప్తున్నాడు. కొండెములు చెప్పడం అంటే తెలుసు కదా, ఫిర్యాదులు చేస్తుంటాడు ఎప్పుడు, ఎంతసేపు వీళ్ళ మీద వాళ్ళకి వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి అదొక ఆనందం. వాళ్ళు ఏం చేస్తారని కదా, వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్తే కానీ నిద్ర పట్టదు. వాళ్ళకి నెక్స్ట్ జన్మ ఏంటో తెలుసా, గరుడ పురాణం చెప్తుంది. ఇవన్నీ వింటే దేవుడా అనిపిస్తుంది. ఎవరైనా మనకు కొండలు చెప్తే కనిపిస్తే ఖచ్చితంగా వీడు నెక్స్ట్ జన్మలో బల్లి అని చెప్పేయచ్చు. బల్లి, కొండెములు చెప్పేవాడు బల్లి అయి పుట్టును. అలాగే ఇంకా చాలా ఉంటాయి ఇందులో. గరుడ పురాణం అది వేరే టాపిక్ కాబట్టి అందులోకి వెళ్ళొద్దు. సో ఇదొక ఉదాహరణ. అలాగే ఆలయాల్లో బంగారం దొంగతనం చేసేటువంటి వాడికి ఒక వ్యాధి వస్తుంది. గుళ్ళలో పనిచేస్తూ ఉంటారు, గోల్డ్ కొట్టేస్తూ ఉంటారు. అలాగే ధాన్యం దొంగిలించిన వాడికి ఒక జన్మ, ఎలుకగానే ఏదో పుడతాడు. అవి అంతే కదా, దప్పకట తినేస్తూనే ఉంటాయి. అది గత జన్మలో ఇక్కడ దొంగతనం చేస్తుంటుంది. ఇవన్నీ గరుడ పురాణంలో చాలా విస్తృతంగా చెప్తుంది. ఏది చేస్తే ఎటువంటి జన్మ వస్తుంది. క్షయవ్యాధి వచ్చింది అనుకోండి, క్షయవ్యాధి రావడానికి కారణం ఏంటి? పూర్వజన్మలో ఒక తప్పు చేస్తే దానికి వాడికి క్షయ జన్మ వస్తుంది. గత జన్మలో, పూర్వజన్మ అంటే ఇమ్మీడియట్ అనే కాదు, ఒక జన్మలో చేస్తుంటే వాడికి ఆ క్షయవ్యాధి. అలాగే కుష్ఠవ్యాధి రావడానికి, ఇవన్నీ ఇప్పుడు అనుభవించడానికి వచ్చిందంతే. అంటే ఇప్పుడు వచ్చినటువంటివి ఏంటి, రిజల్ట్స్ ఇవి. అంటే ఈ రిజల్ట్ రావడానికి ఎగ్జామ్ ఎప్పుడో రాశాడు, వీడికి గుర్తులేదు ఎగ్జామ్ రాసింది, అపాయింట్మెంట్ వచ్చేసింది. మంచి చేస్తేనేమో మంచి పోస్ట్ వచ్చింది, చెడు చేస్తేనేమో జైలు శిక్ష వచ్చింది. అదేంటి నేను ఇప్పుడు ఏం చెప్పుకుంటుంటారు, పుట్టినప్పటి నుంచి నేను ఏ పాపము చేయలేదండి, రాక ఈ రోగం నాకే రావాలా? అరే రా బాబు, ఇది ఈ జన్మదే కాదురా నాయన, ఏదో జన్మలో చేసావు నువ్వు అని. ఇవన్నీ మనకి ఈ శాస్త్ర పరిచయం కానీ లేదా ఇలాంటి సత్సంగాల్లో వింటూ ఉంటే కానీ అర్థమవుతాయి. ఇవన్నీ కొత్త విషయాలు ఏం కాదు. వాళ్ళు ఆ కాలంలోనే ఇలాంటి పని చేసిన వాడు ఇలా పుడుతున్నాడు అని గ్రహించారంటే వాళ్ళకి ఏమి నాలెడ్జ్ అని చెప్పాలండి వాళ్ళది, దానికి ఏమీ ఇంకా నో వర్డ్స్. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో పోల్చడానికి అసలు వచ్చే జన్మ ఉందా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్డ్గా అందరికీ తెలియదు. అది ప్రూవ్ చేయడానికి అందరికీ ప్రూవ్ చేసేంత నాలెడ్జ్ ఇప్పుడు లేదు. అలాంటిది జన్మ ఉంటుంది, ఆ జన్మ ఇలా అయిన తర్వాత ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఆ జన్మ వస్తుంది, ఇంత నాలెడ్జ్. అందుకని వాళ్ళని త్రికాలజ్ఞులు అన్నారు. సో ఆత్మ అనేటువంటిది అంటే సూక్ష్మ శరీరం, ప్రకృతి అనేటువంటిది సర్వవ్యాపి, అది మూల కారణం. సూక్ష్మ శరీరాలు అనేకం, అందుచేత రంగస్థలం పైన నటుల వలె శరీరాలు మారుస్తూ నర్తిస్తూ ఉంటాయి. ఇంకా చాలా మనం ఆశ్చర్యపోతుంటాం, అనుకోకుండా ఏదో ఒక కుక్క ఏదో వస్తుంది, గత జన్మలో అది వీడికి రుణం ఏదో ఉండి ఉంటుంది. అలాంటి రుణానుబంధాలే, మనుషుల మధ్యనే రుణానుబంధం అంటే ఒప్పుకోకపోవచ్చు అందరు కానీ, బట్ ఆ జీవిని చూసిన తర్వాత రుణానుబంధం ఏంటి, అసలు ఆ కుక్కకి నాకు ఏ రుణమో ఇదైతే అంటారు. కానీ మనం కూడా రుణానుబంధాలే. ఒక వ్యక్తికి సంబంధం ఏర్పడిందంటే ఆ రుణం ఉన్నంత వరకే ఉంటుంది. అది ఆ రుణం అయిపోయింది అనుకోండి, ఎవరికి వారే అంతే. ఆ వచ్చే జన్మలో వీళ్ళిద్దరు పక్కనే ఉండొచ్చు, కానీ ఒకడికొకడు పడకపోవచ్చు కూడా, లేదా అసలు నైబర్స్. ఇవాళ సిటీలో చూడండి, ఫ్లాట్స్ పక్క ఫ్లాట్లో ఉండేవాడు పక్క ఫ్లాట్లో ఎవడున్నాడు కూడా తెలియదు. ఆశ్చర్యం కలదు, తెలియదు. ఇప్పుడు వారానికి ఒకరోజు కనిపిస్తే బాగున్నారా కనిపిస్తే అలా అయిపోయింది. సో రంగస్థలం పైన నటులవలే నర్తిస్తున్నాయి. ధర్మాదులు అంటే ఏంటి, ఇందాక ధర్మాదులు నిమిత్తంగా చేసుకుని, ధర్మాన్ని అధర్మాన్ని నిమిత్తంగా చేసుకుని ఇవన్నీ జరుగుతుంది అన్నాడు. అవి ఏంటి, వాటి స్వరూపాలు ఏంటి, ఇప్పుడు అది చెప్పుకుందాం. సాంసిద్ధికాశ్చ భావాః ప్రాకృతిక వైకృతాశ్చ ధర్మాద్యాః దృష్టాః కరుణాశ్రయిణః కార్యాశ్రయిణశ్చ శ్రేయినశ్చ కలలాద్యాః. భావములు అంటే ఇవి జన్మతోటి కొన్ని అంటే తెచ్చుకున్నాడు. కొన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు, గత జన్మలో చేసినటువంటి వాటిని క్యారీ ఫార్వర్డ్. బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది, ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, మీ బ్యాలెన్స్ క్లోజ్ అని అనరు. ఈ బ్యాలెన్స్ ఎంత ఉందో దాన్ని
క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అలాగే ఈ జన్మలో ఒక 40-50 మిగిలిపోయినాయి అనుకున్నాం కదా, ఆ మిగిలిన వాటిని తెచ్చుకొని మళ్ళీ చేస్తూ ఉంటాడు. వాటిని అనుభవించడం కోసం ఆ నిమిత్తం కానివ్వండి, లేదా ఇంకా కొత్తవి కానీ చూసి ఇంకా కొన్ని చేస్తాడు. ఈ 40-50 ఒక 10 తగ్గినాయి అనుకుందాం, కానీ ఇంకొక 100 పెంచుకుని ఉంటాడు ఆల్రెడీ. ఈ 10ని నెరవేర్చుకునే ప్రక్రియలో ఇంకో 100 ఏర్పడినా ఆశ్చర్యం లేదు. మరి ఇంకా జన్మరాహిత్యం ఎప్పుడు వస్తుంది? ఇలా చేస్తూనే ఉంటే అది ఎలా ఉందంటే, ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి వేసే జీవి ఉందనుకోండి, ఎంతసేపట్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది. ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి వేస్తుంది, అది దాని లక్షణం. సో ఒక 10 అడుగులు ముందుకెళ్ళాలంటే అది ఎంతకాలం పడుతుంది? ఎంత దూరం నడవాలి? సో నిమిత్తములుగా చెప్పబడినటువంటి ధర్మాదులు సాంసిద్ధికములు, ప్రాకృతికములు, వైకృతికములు, 3 విధాలు. ఇవన్నీ దేన్ని ఆశ్రయించి ఉంటాయి? బుద్ధిని ఆశ్రయించి ఉంటాయి. బుద్ధి చెప్తేనే ఇది అదే అనేటువంటి తెలుస్తుంది, చేయగలుగుతున్నాయి. మాతాపితృజములైనటువంటివి కార్యాన్ని ఆశ్రయించి ఉంటాయి. అంటే దీన్ని భాష్యకారులు ఇంకొంచెం వివరంగా విచారణ చేద్దాము దీన్ని. ఇది అర్థమైతే, సాంసిద్ధిక అంటే జన్మతో సిద్ధించేటువంటివి, ప్రాకృతికం అంటేనేమో స్వభావ సిద్ధం. స్వభావం అనేటువంటిది ఎలా వచ్చింది? స్వభావము, తన యొక్క భావం. ఎలా వచ్చింది? ఇది ఇప్పుడే పుట్టాడు, వీడికి స్వభావం ఏంటి? గత జన్మలో చేసిందే వాడు స్వభావం. ఇప్పుడు అదే ఇంప్రెషన్స్ తోటి ముందుకు వచ్చాడు కాబట్టి ఫస్ట్ వీడి ఆలోచనలు అవే ఉంటాయి. తర్వాత సంస్కరించుకోగలిగితే అది నూతన సంస్కారాలు ఏర్పడతాయి, లేకపోతే మరింత కిందికి అంతే. వైకృతిక అంటే వికృతి రూపాలు. అంటే ఇది అనుభవించడం కోసం ఏదో చేసి ఆ స్వభావం ఏర్పడటం. ఇప్పుడు గుడికి వెళ్ళటం వీడికి అలవాటు, పూర్వజన్మలో ఆ సంస్కారం ఏర్పడింది. వెళ్తున్నాడు, వెళ్తూ ఉంటే ఒకరోజు ఒక కుక్క అరిచింది. మొదటి రోజు పట్టించుకోవాలి, రెండో రోజు అరిచింది, చిరాకు పుట్టింది. గుడికి వెళ్తుంటే చేయి ఇది అరుస్తుందని రాయి తీసుకుని కొట్టాడు. 4వ రోజు అక్కడ కుక్క అరుస్తుందని ముందే చేతిలో కర్రబట్టుకుని బయలుదేరాడు. ఇప్పుడు ఏ సంస్కారం ఏర్పడింది? హింసా ప్రవృత్తి మెల్లమెల్లగా డెవలప్ అయిందా? అంటే కుక్క మీద ద్వేషం మొదలైపోయింది. సో ఇది నూతన సంస్కారం. గత జన్మల వీడికి ఆ కుక్కకి సంబంధం లేకపోవచ్చు. కుక్క తన ధర్మం ప్రకారము ఇది నా టెరిటరీ, నువ్వు ఇటువైపు రాకు అని చెప్పి అలర్ట్ చేయడానికి అరిచింది. ఈ విధంగా నూతన సంస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి. కరణాశ్రయిణ అంటే కరణమైనటువంటి బుద్ధిని ఆశ్రయించి ఉండేటువంటివి అని. అవి ఎలా ఉంటాయి అంటే దృష్టాహ అంటే తెలియబడినవి, చూడబడినవి. కలలాద్యాహ అంటే తల్లిదండ్రుల నుంచి ఉత్పన్నమైనటువంటివి. కార్య ఆశ్రయిణ కార్యాన్ని ఆశ్రయించినవి. మనము ధర్మము, బుద్ధి అనేటువంటిది 2 రకాలు. ఏమేంటవి గుర్తుందా? సాత్విక బుద్ధి, తామసిక బుద్ధి. ఒక్కొక్క బుద్ధికి 4 లక్షణాలు. సాత్విక బుద్ధి లక్షణాలు ధర్మం, జ్ఞానం. జ్ఞానం అంటేనే ప్రకాశం అమ్మా. వైరాగ్యం, ఐశ్వర్యం. ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం. తామస బుద్ధికి 4 లక్షణాలు. అవేంటి? అజ్ఞానం, అజ్ఞానం, ఐశ్వర్యం, అనైశ్వర్యం. ఇవి తామసిక బుద్ధి లక్షణాలు. ఇవి 8. అది తెలుసు ముందు. మొదటి 4 సాంసిద్ధికాలు, ప్రాకృతికాలు కూడా. అంతేకాకుండా ఇవి సాత్విక రూపాలు, సాత్విక బుద్ధి. కాబట్టి ఆచార్యుని నుంచి లభించేటువంటివి వైకృతికాలు. అంటే ఇప్పుడు ఆచార్యుని మూర్తి ప్రకృతి కాదు, ఆచార్యుడు అంటే గురువు. వీళ్ళ నుంచి విని నేర్చుకునేటువంటివి. మానవులందరూ వికృతులే, అంటే వేరే వాళ్ళ ద్వారా నేర్చుకున్నటువంటిది, ఉత్పన్నమైనటువంటి వాటితోటే మనం ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణకి స్థూల శరీరము మనది అని అంటాం, కానీ ఇది ఉత్పన్నమైనటువంటిది తల్లిదండ్రి నుంచి, మనది కాదు. సో ఇది వికృతి అంటారు దాన్ని. అందుకనే అంటే ఉత్పన్నమైనటువంటిది కార్యం, కారణం తల్లిదండ్రి. సో ఆ విధంగా జ్ఞాన, వైరాగ్య, ధర్మ, ఐశ్వర్యాలు వైకృతికాలకు. ఇందాక ప్రాకృతికాలు కూడా అన్నాడు. సాంసిద్ధికాలు, ప్రాకృతికాలు. ఇక్కడేమో వైకృతికాలు అంటున్నాడు. ఇక్కడేదో చిన్న కన్ఫ్యూషన్లో పడింది. ప్రకృతి కాదు కనుక వచ్చేటువంటిది వికృతులు. జ్ఞాన, వైరాగ్య, ధర్మ, ఐశ్వర్యాలు వైకృతికాలు. మొదటి 4 సాంసిద్ధికాలు, ప్రాకృతికాలు. చూద్దాం ముందు ఇంకేమని చెప్తాడు. ఇప్పుడు ధర్మాదుల యొక్క ఫలితం ఏంటి?
ధర్మేణ గమనమూర్ధ్వం ధర్మేణ గమనమూర్ధ్వం గమనమధస్తాత్ గమనమధస్థాత్ భవత్యధర్మేణ. భవత్యధర్మేణ అంటే అధర్మంతో భవతి అధర్మేణ భవత్యధర్మేణ భవత్యధర్మేణ జ్ఞానేన చ అపవర్గో జ్ఞానేన చాపవర్గో విపర్యయాదిష్యతే పర్యయాదిష్యతే బంధః. బంధః. ఈ ధర్మాధర్మాలకి ధ్యానంకి కూడా సంబంధం ఉంది. ఎలా అనేటువంటిది మీకు ఇది అయ్యేటప్పటికి చివరిలో అర్థమవుతుంది. ధర్మ మార్గాన్ని అనుసరించి ప్రవర్తిస్తున్నాడు ఒక వ్యక్తి. అతనికి మనస్సులో ఎటువంటి అలజడి ఉండదు, ప్రశాంతంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటాడో అతనికి నిద్ర పట్టదు అనే బాధ లేదు, చక్కగా ప్రశాంతంగా నిద్రపోతాడు. నిద్ర అన్ని సక్రమంగా ఉన్నప్పుడు ఆలోచన క్రమం కూడా సక్రమంగానే ఉంటుంది, అంటే మరింత ధర్మబుద్ధి డెవలప్ అవుతూ ఉంటుంది. ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు అతని యొక్క బుర్ర వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా? చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా సాత్వికంగా ఉంటాడు. అదే దానికి మనస్సు ఎంతసేపు వీడి ఆలోచనలు వీడింటి మీద లేవు, ఎంతసేపు పక్కింట్లో వాళ్ళు ఏం తెచ్చుకున్నారు, పక్కింటి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఆయన ఆవిడని కొట్టాడా తిట్టాడా పొగిడాడా ఏదో, అంటే ఎంతసేపు ఆలోచనలు నేను నాది నుంచి అక్కడికి వెళ్ళిపోయినాయి. ఎంతసేపు పక్కింట్లో ఎవరు కనపడలేదు అనుకోండి, ఒక 2 రోజులు వీళ్ళకి నిద్ర పట్టదు. ఉన్నారా ఇలాంటి వాళ్ళు? చూసారా ఎప్పుడన్నా? చూసే ఉంటారు. ఎందుకంటే సమాజంలో అన్ని రకాలు ఉంటారు, ఏదో ఒక సందర్భంలో తారసపడే ఉంటారు. మనం ఏం చిన్నపిల్లలం కదా, చిన్నపిల్లలం అయితే చూడలేదని అనుకోవచ్చు. మనం సమాజాన్ని ఎంతో కొంత బాగానే పరిశోధన చేసి ఇటు వచ్చాం, ఇక్కడ దాకా వచ్చాం. సో వీడికి మనస్సు ఎలా ఉంటుంది? బుర్ర అంతా కూడా చిందరవందరగా ఉంటుంది, ఎప్పుడు గజిబిజిగా ఉంటుంది. పక్కవాడి గురించి ఆలోచనలు, పక్క వాళ్ళ మంచి గురించి ఆలోచన ఉండదు. మళ్ళీ వాడికి ఏమైనా సహాయం చేద్దామా, వాడికి ఏమైనా ఆపదలో ఉంటే నేను ఏమైనా చేయగలనా, ఇవేమీ లేవు, ఉండవు, వ్యతిరేకంగా ఉంటాయి. అదే అధర్మం అంటే. సో వీడి బుర్ర ఎలా ఉంటుంది? బుర్ర ఖచ్చితంగా ఖరాబ్ అయి ఉంటుంది. వాడు మాట్లాడినా కూడా ఫస్ట్ ఏదైనా చెప్పండి, ఫస్ట్ వాడు నెగిటివ్గానే మాట్లాడతాడు. గమనించుంటే మీరు ఇలాంటి వాళ్ళు నేనైతే చూశాను, ఇలాంటి వాళ్ళని కూడా ఇలాంటి వాళ్ళని చూశాను, నా చుట్టూతో ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా. ఎవడన్నా ఒక మంచి పని చేస్తుంటే చేసేళ్ళండి, వాడికి పైసలు వాడి బాబు చాలా సంపాదించాడు, ఇచ్చేస్తాడు, వాడిదేం పోయింది. ఇప్పుడు వాడు ఇవ్వలేదు, పుచ్చుకోలేదు, వీడు అన్నవాడు, వాడికి ఏదో అవసరం ఉంది, ఇతను ఇచ్చాడు. నువ్వు ఇచ్చినవాడివి కాదు, పుచ్చుకునేవాడివి కాదు, సాక్షివి కూడా కాదు, కానీ వీడికి ఏదో అనాలి, దుగ్ధ. ఇలాంటి వాళ్ళు అధర్మం అనమాట. ఇక మిగతా లక్షణాలన్నీ కూడా వీళ్ళకి ఏమవుతుంది? మనస్సు అనేటువంటిది. ఇప్పుడు దీనికి ధ్యానానికి సంబంధం ఏంటంటే, ఎప్పుడైతే మీ మనస్సు ప్రశాంతంగా ఉండి అనవసరమైనటువంటి ఆలోచన లేకుండా ఉంటుందో, తల్లి గర్భంలో 7వ మాసాంతంలో కుండలిని శక్తి ప్రవేశించినప్పుడు ఎక్కడ ఉందని చెప్పాను? బుక్ చదివారు? పిండం 7వ మాసాంతంలో బొడ్డు నుంచి రాదు, ఎంటర్ అవ్వటమే ఇక్కడ అవుతుంది, సహస్రారంలో. బొడ్డులో ఎంటర్ అయితే కూడా అక్కడికే వస్తుందని ఒక వర్గం ప్రకారం అది ఉంది. సహస్రారంలో ఉంటుంది. బిడ్డ మాడు మీద కొట్టొద్దని చెప్తారు, తల మీద కొట్టనివ్వరు. తల మీద ఎవరైనా కొంచెం గట్టిగా కొట్టినా, లేదా ఈ పేడ పురుగులు ఇలాంటివి పెద్ద పెద్దవి వస్తుంటాయి. ఊళ్ళలో అయితే కామన్గా వస్తాయి, సిటీల్లో ఇప్పుడు లేవేమో కానీ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ మీకు అన్నీ ఉంటాయి. సో అది వచ్చిందంటే బిడ్డకి తగిలితే, ఆ మాడుకి తగిలితే దెబ్బ తగులుతుందని చెప్పి దాన్ని రానిచ్చేవాళ్ళు కాదు. అది కనపడగానే దాన్ని ఎలాగోలా తరిమేయాలి అని చూసేవాళ్ళు. ఇదంతా ఎందుకు అని అంటే, బిడ్డ పుట్టినప్పుడు ఏ ఆలోచనలు లేవు పాపం. గత జన్మ ఎంత దుర్మార్గుడైనా కూడా సహస్రారంలోనే కుండలి శక్తి ఉంది కాబట్టి అతని మనస్సు ప్రశాంతంగా ఉంది. కుండలిని ఇక్కడ ఉంది కాబట్టి ఎటువంటి కల్మషం లేదు. అందుకనే దైవ సమానులు అంటారు. నీళ్లు కొట్టారు, కొంచెం కొంచెం ఎదుగుతుంటాడు, ఎదుగుతుంటే కొంచెం 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 దిగిపోతుంది. దిగిపోయి మూలాధారంకి వచ్చింది. వచ్చిన దాన్ని గురువుగారు ఎవరు దొరుకుతారు, గురుగారు గురుగారు గురుగారు, మళ్ళీ నాకు కుండలి జాగృతి చేయాలి. ఎందుకు జాగృతి చేయాల్సి వస్తుంది? ఎందుకు జాగృతి చేయాల్సి వస్తుంది అంటే, మనం చేసుకున్నటువంటి ఆలోచనలు, వ్యవహారాలు బరువుకి కిందికి దిగింది. ఎప్పుడైతే బరువు తీసేస్తామో
ఆటోమేటిక్గా కుండలి మళ్ళీ తన స్వస్థానానికి వెళ్తుంది. బరువు అంటే ఇక్కడ ఆలోచనలు, మనస్సులో కలిగేటువంటి సంకల్ప వికల్పాలే దానికి బరువు. దీన్ని తీసేస్తే బెలూన్కి తాడు కట్టలేదు, బెలూన్ వదిలేసాం, ఎక్కడికి వెళ్తుంది? పైకే వెళ్తుంది, అంతే కదా. అది ఎంత ఎత్తు ఎగరగలదో అంత ఎత్తు ఎగిరిపోతుంది. అలాంటిది తాడు కట్టి ఒక చిన్న పిల్లాడి చేతికి ఇచ్చాం, వాడేం చేశాడు? తీసుకెళ్ళి ఆ స్టాండ్కి కట్టాడు. ఇప్పుడు ఎంత ఎత్తు ఎగురుతుంది అది? దారం ఎంత హైటో అంతే. అలాగే ఈ ఆలోచనలు బరువు వేసి 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 దించి 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 మూలాధారానికి తెచ్చేసేసి, మూలాధారంలో నిద్రాణంగా ఉంటుంది కుండలిని శక్తి. దాన్ని జాగృతి చేయాలి, జాగృతి చేసిన సాధన చేయాలి. సాధన చేస్తే సహస్రారానికి వస్తుంది, సహస్రానికి వస్తే మళ్ళీ నువ్వు దైవస్వరూపుడు అవుతావు. అంటే నువ్వు దైవస్వరూపుడిగా ఉండేవాడివి, మర్చిపోయావు కాబట్టి మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. నువ్వు సాక్షాత్ పరమాత్మవే అని చెప్పడం అన్నమాట కుండలిని. సో ధ్యానము ద్వారా అంటే సాధనలో చేసేటువంటిది ఏంటి ఇప్పుడు చెప్పండి? సాధన అంటే ఏంటి? బరువును తీసేయటమే, ఇంకేం లేదు, కొత్తగా ఏమీ లేదు, లేనిది ఏమీ రాదు, లేనిది ఏమీ రావట్లేదు. ఉన్నది ఉన్నట్టుగా ఉండలేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా తయారు చేయటమే సాధన. సో అలా ఈ ఆలోచనలు, విన్నవి, చూసినవి, అనుకున్నవి, కావాల్సినవి గత జన్మలో ఉండనే ఉంది కొంచెం బరువు. గత జన్మలో బరువు తెచ్చుకున్నాం మనం. ఏం తెచ్చుకున్నాం? అక్కడి నుంచి ఆస్తులు పాస్తులు తెచ్చుకోవాలి. గత జన్మలో ఉదాహరణకి మీరు ఒక కోటీశ్వరుడు అండి, తెచ్చుకున్నారా? మీరు ఒక కోటీశ్వరుడు, మీ అమ్మగారు మీకు ఒక 1000 తులాలు బంగారం పెట్టారమ్మా, ఏది? అది తెచ్చుకోవాలి. కానీ అప్పుడులో కొన్ని ఆలోచనలు, కొన్ని మంచి చెడు అంటే ధర్మము అధర్మం అవి ఉన్నాయి, అవి తెచ్చేసుకున్నారు. అది తెచ్చుకున్న తర్వాత కొంచెం ఎదుగుతున్న కొద్దీ ఆ సంస్కారాలు ఈ శైశవ దశ నుంచి ఎదుగుతుంటే ఆ సంస్కారాలు ఒక్కొక్కటి సమయానుకూలంగా బయటపడుతుంటాయి. అందుకని మీరు గమనిస్తే అమ్మా, చిన్న పిల్లలు ఇంత ఉంటారు, వాళ్ళకి 3-4 ఆడుకుంటున్నప్పుడు వెళ్ళి ఒక్కడిని పక్కకి పిలిచి సపోజ్ ఒక 10 చాక్లెట్లు ఇచ్చి చూడండి, వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది అక్కడ ఖచ్చితంగా అది గత జన్మ సంస్కారం చూపిస్తుంది. ఒకడేం చేస్తాడు? అన్ని జేబులు వేసేసుకుని వెళ్ళిపోతాడు. ఆట అయిపోతుంది అక్కడ, ఇంకా ఆట నలుగురు లేదు. ఒకడేం చేస్తాడు? వెళ్ళి అందరికీ అరే నువ్వు తీసుకొని పంచుతాడు. ఇంకొకటి ఏం చేస్తాడు? వెళ్ళి దగ్గరలో ఉండేటువంటి తల్లికో తండ్రికో ఎవరుంటే దగ్గరలో వాళ్ళకి, అమ్మ ఇలా సో అంకుల్ ఇచ్చాడు, సో అండ్ అంకుల్ ఇచ్చాడు, ఆంటీ ఇచ్చింది అని చెప్పి తీసుకెళ్ళి తల్లికో తండ్రికో ఇస్తారు. ఈ డిఫరెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ అదే ఏజ్, ఇదే గత జన్మ సంస్కారం, ఇలా ఉంటాయి. సో ఇప్పుడు ధర్మం ఆచరిస్తే ఏమవుతుంది? కుండలిని శక్తి అనేటువంటిది ఆటోమేటిక్గా ఊర్ధ్వగమనంలోనే ఉంటుంది. తర్వాత గమనం అధస్తాత్. అధస్తాత్ అంటే క్రిందికి. అంటే సపోజ్ మీరు కొంత ధ్యానం చేశారు, కొంత గత జన్మ సంస్కారాల బలంతో ప్రతి వాళ్ళకి అట్టడుగు స్థాయిలోనే ఉండాలని లేదు, కొంచెం ఎలివేటెడ్ స్థాయిలో కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు చేసేటువంటి పనులతోటి మళ్ళీ అధస్తాత్ కిందికి వెళ్ళిపోతుంది, బాగా కిందికి వెళ్ళిపోయింది. ఏమవుతుంది? వచ్చే జన్మ పశు జన్మ వస్తుంది. కుండలి కిందికి వెళ్ళిపోయింది అంటే ఎవరికి వెళ్ళిపోతుంది? అది క్రూర కర్మలు చేసేటువంటి వాళ్ళకి, క్రూర ఆలోచనలు చేసేటువంటి వాళ్ళకి, ఎంతసేపు ఎదుటి వాళ్ళకి చెడు కోరుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా వచ్చే జన్మ. ఇందాక చెప్పుకున్నాం కదా, కొండెములు చెప్పేవాడు బలి అయి పుట్టును. జస్ట్ వాడు కొండెములు చెప్పాడు అంతే, దానికే బలిగా పుట్టాడు. సో ఇలాంటి జన్మలు వస్తాయి. పునర్జన్మ ఉందా లేదా ఇంత ఎవిడెన్స్ ఉంది. పురాణాలు చెప్తున్నాయి, వేదం చెప్తోంది, భగవద్గీత చెప్తోంది, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి, అండ్ సాంఖ్యం కూడా చెప్తోంది. వీళ్ళందరూ కూడా నువ్వు ఇలా ఉంటే మంచి జన్మ, ఇలా లేకపోతే నీచ జన్మ. సో గమనవధస్తాద్భవత్ అధర్మేణ జ్ఞానేన చ అపవర్గో. అంటే జ్ఞానంతో అపవర్గము అంటే మోక్షం. అపవర్గం విపర్యాత్. విపర్యం అంటే దేనికి విపర్యము? విపర్యాత్ అంటే ఆపోజిట్ టు దట్. ఆపోజిట్ టు వాట్? జ్ఞానము. జ్ఞానంకి ఆపోజిట్ అజ్ఞానం. అజ్ఞానంతో ఏమవుతుంది? జ్ఞానం ఉంటే అపవర్గం మోక్షం, అజ్ఞానం అంటే అంతే బంధమే. బంధం ఇష్యతే. ఇష్యతే అంటే ఏర్పడుతుంది. సో ధర్మం చేత ఊర్ధ్వగమనం, అధర్మం చే అధోగమనం. జ్ఞానంతో మాత్రమే. జ్ఞానాదేవతు కైవల్యం. ఇది శంకర భాష్యంలో వస్తుంది, ఉపనిషత్తులు కూడా వస్తుంది. జ్ఞానాదేవతు కైవల్యం. కైవల్యము అంటే మోక్షం రావాలి అని అంటే, కేవల స్థితిలో చేరుకోవాలంటే ఒక జ్ఞానముతోటి మాత్రమే సాధ్యమవుతుంది. ఆ జ్ఞానానికి ఈ ధ్యానము, సత్కర్మలు, నిష్కామ కర్మలు ఇవి తోడ్పడతాయి. సత్కర్మల్లో కూడా నిష్కామంగా చేసేటువంటిది తోడ్పడతాయి. మరి
సో ధర్మం చేత ఊర్ధ్వగమనము, అధర్మం చేత అధోగమనం, జ్ఞానంతో మోక్షము, తద్విపరీతమైనటువంటి అధర్మం ద్వారా బంధము, ఇవన్నీ ఏర్పడతాయి. బ్రాహ్మ్య, ప్రాజాపత్య, సౌమ్య, ఐంద్ర, గాంధర్వ, యక్ష, రాక్షస, పైశాచ, ఇవి ఊర్ధ్వస్థానాలు. ఇవి ధర్మం వల్ల లభిస్తాయి. తర్వాత పశు, మృగ, పక్షి, సరీసృపములు అంటే పాకేటువంటి జీవులు, సర్పాలు ఇలాంటివి, స్థావరములు మొదలైనవి అధస్థానములు. ఇవి అధర్మం వలన కలుగుతాయి. జ్ఞానం వలన ఈ జన్మరాదు అంటే జన్మరాహిత్యం ఏర్పడుతుంది, మోక్షము ఏర్పడుతుంది. అదే అజ్ఞానం ఉంటే బంధం ఏర్పడుతుంది. సో ఈ బంధము ప్రాకృతికము, వైకృతికము, దాక్షిణము, మూడు విధాలుగా ఉంటుంది. ప్రకృతి పురుషులను ఒకటిగా అనగా, ప్రాకృతికం అంటే ఏంటంటే ప్రకృతి పురుషుడు ఒకటి, అంటే ప్రకృతినే పురుషునిగా భావించటం వలన కలిగేటువంటి బంధం ప్రాకృతికం. అంటే ఉన్నదంతా పురుషుడే, చైతన్యమే అని ఏదైతే దృష్టి ఉంటుందో దీనివల్ల ప్రాకృతిక బంధం. ఇదే యోగశాస్త్రంలో కూడా, యోగ దర్శన శాస్త్రంలో కూడా ప్రకృతి లయులు అనేటువంటిది, అంటే సాధనలో ఒక మెట్టు దేని మీద చేశారో అనేటువంటి దాన్ని బట్టి ప్రకృతిలో లయించిపోతారు. వీళ్ళు పురుషుల్లో లయించట్లా. అంటే వీళ్ళు చేసినటువంటి సాధన కూడా ప్రాకృతికమైనటువంటిది అయి ఉంటుంది. తర్వాత వైకృతికము అంటే వికృతులైనటువంటి బుద్ధి అహంకారములను పురుషునిగా భావించటం వలన కలిగినటువంటిది వైకృతిక బంధము. దాక్షిణము అంటే ఇష్టాపూర్తాదులు అంటే ఇవన్నీ కూడా యజ్ఞాలు, యాగాలు అన్నమాట. ఈ యాగాలను ఆచరించడం వలన కలిగేటువంటి దక్షిణ మార్గగమనము దాక్షిణ బంధము. అంటే ఇవి దక్షిణ మార్గంలో తీసుకెళ్తాయి. అంటే పునర్జన్మ అనేటువంటిది కంపల్సరీగా వచ్చేస్తుంది దక్షిణ మార్గంలో. వేరే వాటిల్లో కూడా వస్తుంది, ఉత్తరాయణంలో వెళ్తే రాదు అని అంటారు. మోక్షం అంటే కేవలుడిగా మిగిలిపోవటమే మోక్షం. ఇది దేనితోటి సిద్ధిస్తుంది? యజ్ఞాగాదులతో లభిస్తుందా? లభించదు. సత్కర్మలతో లభిస్తుందా? లభించదు. నిష్కామకర్మ చేస్తే లభిస్తుందా? లభించదు. నిష్కామకర్మ ఇవన్నీ చేయడం తప్పని కాదు, వీటితోటి అంతఃకరణ శుద్ధత్వం ఏర్పడుతుంది. కానీ జ్ఞానము సిద్ధిస్తేనే, జ్ఞానం అంటే ఎటువంటి జ్ఞానము? నేను ఆ పరమాత్మనే, నేను పరమాత్మ కంటే భిన్నుడను కాను, ఈ స్థితికి రావాలి. ఇది ఎలా వస్తుంది? చేయగా సిద్ధిస్తుంది. ధ్యానం చేయగా అంతఃకరణ సిద్ధత్వం ఏర్పడుతుంది. అప్పుడు బ్రహ్మోపదేశం అని ఒకటి ఉంటుంది, మహావాక్యోపదేశం అని. ఆ ఉపదేశం అయిన తర్వాత దాన్ని బోధ జరుగుతుంది. అది జరిగిన తర్వాత దాన్ని అనుసంధానం చేసుకుంటే పరమాత్మతోటి క్రమేణా సిద్ధి కలుగుతుంది. అది జ్ఞానం. సో యజ్ఞయాగాదులతోటి లభించేటువంటి స్వర్గాదులు మోక్షం కాదు. వైరాగ్యాదుల వలన కలిగేటువంటి ఫలితాలు ఇలా ఉంటాయి. ఇప్పుడు వైరాగ్యంతో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి చెప్తున్నారు. 45వ కారిక. వైరాగ్యాత్ ప్రకృతిలయ సంసారో భవతి రాజసాద్రాగాత్ ఐశ్వర్యాత్ అవిఘాతో విపర్యయాత్ తద్విపర్యాసః. అంటే వైరాగ్యంతో ప్రకృతి లయము, ఇది ఒక రకమైనటువంటి ప్రకృతిలో లయించిపోయేటువంటి సాధన అన్నమాట. దీనికి యోగ దర్శనాల్లో క్లాస్ తీసుకుంటే అప్పుడు చెప్తాను. ఆ సాధనలు ఇప్పుడు ఉదాహరణకి శ్వాస మీద ధ్యాస అన్నారు. ఈ శ్వాస అంటే ఏంటిది? ప్రాణం అంటే వాయు తత్వం. వాయువు మీద ధ్యాస అంటే ఏంటి? పంచభూతాల్లో ఏదో ఒక దాని మీద చేసేటువంటి ధ్యానం. అది ఏ భూతం మీద ధ్యానం చేస్తే ఆ భూతంలో కలిసిపోతారు. అదే ముక్తి. ఆ సాధన యొక్క ఫలితం అంతే. కలిసిన తర్వాత ఏమవుతుంది? పంచభూతాలు పరమాత్మ కాదు, అవి ఇంతకాలము అంటే ఒక్కొక్క స్థాయిని బట్టి కొంతమంది 1000 ఏళ్ళు, కొంతమంది ఏమో ఒక కల్పం వరకు. ఉదాహరణకి ప్రకృతి లయలు ఉన్నారు. ప్రకృతి లయలు ఒక కల్పాంతం వరకు కూడా ప్రకృతిలో లయించిపోయి మళ్ళీ పునః కల్పం ఏర్పడినప్పుడు తర్వాత కల్పంలో మళ్ళీ పుడతారు. అంటే అక్కడ కూడా మోక్షం లేదు, కాకపోతే దీర్ఘకాలం వేరే స్థితిలో ఉన్నారు, అంటే పై మెట్టుకు వెళ్ళారు అలా. కానీ వైరాగ్యంతో మాత్రం ఇక్కడ వీళ్ళు అనేది ఏంటంటే, సాంఖ్యంలో వైరాగ్యం వల్ల ప్రకృతి లయము, రాగం వల్ల సంసారము పుడుతుంది, ఐశ్వర్యం వల్ల విఘాతం లేదు, విపర్యాతం అంటే తద్విపరీతమైనటువంటి అనైశ్వర్యం. అనైశ్వర్యం అంటే తామస బుద్ధి యొక్క లక్షణం. విఘాతం కలుగుతుంది.
ఇప్పుడు వైరాగ్యం ఉంటే ప్రకృతి యందు లయిస్తారు. ఇది జ్ఞానము లభించితే వచ్చే కైవల్యం అని చెప్పట్ల. వైరాగ్యం కలిగింది అంతే. వైరాగ్యం వరకు కలిగిందంటే ప్రకృతి లయలు అవుతారు. కానీ దీనికంటే కూడా హైయెస్ట్ ఏంటంటే కైవల్యం. అన్నిటికంటే కూడా హైయెస్ట్ కైవల్యం. అది ఎప్పుడు వస్తుందంటే జ్ఞానంతో వస్తుంది. అంతవరకు కూడా ఈ వైరాగ్యం వచ్చింది, అంతకన్నా శుద్ధత్వం ఏర్పడింది, వైరాగ్యం కలిగింది, వీళ్ళు ప్రకృతి యందు లీనమవుతారు. ప్రకృతి యందు లీనమయ్యారు అని అంటే ప్రళయకాలం వరకు ప్రకృతిలో ఉంటారు. ప్రళయ సమయంలో మళ్ళీ పునఃసృష్టి అయినప్పుడు మళ్ళీ వస్తారు. ఇదే పతంజలి యోగ దర్శనంలో ఉంది ఒక సూత్రం. రాగం వలన, రాగం అంటే అటాచ్మెంట్ టు సంథింగ్, అటాచ్మెంట్ ఏదైనా కావచ్చు. అది చివరికి ఈ ఫోన్ కూడా కావచ్చు. ఎవరో ఐఫోన్ కొనుక్కున్నాడు, లాస్ట్ మూమెంట్లో వాడికి ఐఫోన్ గుర్తొచ్చింది, దాంతో అటాచ్మెంట్ ఏర్పడుతుంది, బంధం. సో వైరాగ్యం వల్ల ప్రకృతి యందు లీనమవటము, రాగం వల్ల సంసారము, అణిమాది అష్టసిద్ధులు సిద్ధించినప్పుడు ఆ ఐశ్వర్యం వల్ల మోక్ష మార్గంలో విఘాతం ఉంటుంది. సిద్ధులు వచ్చినాయి అనుకోండి, అది కూడా అడ్డమే మోక్షానికి. వీళ్ళు ఏమంటారంటే మోక్ష మార్గంలో విఘాతం ఉండదు అంటున్నారు. కానీ విఘాతం ఉండదంటే ఒకలాగా చెప్పాలంటే ఎస్, కొంచెం సుఖవంతంగా ఉంటుంది కాబట్టి మరింతగా సాధన చేయగలుగుతారు అనేటువంటిది వీళ్ళ మతం. కానీ ఐశ్వర్యం కూడా బంధమే ఒకలాగా. ఐశ్వర్యం ఉంటేనే కదా ఇంకా అటాచ్మెంట్స్ పెరిగేది. ఐశ్వర్యం బాగా ఉంది అంటే వీళ్ళ డెఫినేషన్ ఆఫ్ ఐశ్వర్యం, సాంఖ్యుల యొక్క ఐశ్వర్యంలో డెఫినేషన్ చిన్న మార్పు వచ్చింది. ఏంటిది ఐశ్వర్యం అంటే? సాంఖ్యులకి అణిమాది సిద్ధులు. అణిమాది సిద్ధులు తోటి విఘాతం ఉండదు మోక్ష మార్గంలో. కానీ వాటి మీద మమకారం పెంచుకుంటే, వాటి మీద అభిమానం పెంచుకుంటే బంధమే అది కూడా. అది మోక్ష నుంచి డివేట్ అవుతాడు. కానీ కొంతవరకు కొంత స్థాయి వరకు సిద్ధి పొందినటువంటి వ్యక్తే. అదేవిధంగా అనైశ్వర్యం అనుకోండి, అంటే ఈ సిద్ధులన్నీ ఏమి లేవు, ఏ చిన్న విఘాతం కలిగినా కూడా, ఏ చిన్న హద్దులు వచ్చినా కూడా పడిపోతాడు. అంటే ఆ స్ట్రెంగ్త్ ఉండదు. అణిమాది సిద్ధులు ఉండటంతో ఏంటంటే కొన్ని సాధనలలో, కొన్నిసార్లు సాధనలో ఈవెన్ శంకరాచార్యుల వరకు కూడా బ్రహ్మరాక్షసి కనిపిస్తారు, ఛాలెంజ్ చేస్తారు. తులసిదాస్కి కూడా వాటిని ఎదుర్కోగలుగుతారు. వీళ్ళు ఎదుర్కొని వాటిని దాటిపోగలుగుతారు. ఈ సిద్ధులు లేవనుకోండి, ఈ సిద్ధులు లేనప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పారిపోవాల్సి వస్తుంది, వీళ్ళు పారిపోవాల్సి వస్తుంది. అప్పుడు వీళ్ళు పారిపోవటమో లేకపోతే ఏదో అయిపోవటం జరుగుతుంది. సో చాలాసార్లు అనిపిస్తుంది ఇవన్నీ ఒకటి, సిద్ధులు సాధించటమా, గురు అనుగ్రహం సాధించటమా, లేదా ఈశ్వరానుగ్రహం సాధించటమా. ఈశ్వరానుగ్రహం ఉందనుకోండి, ఈ సిద్ధులతోటి మనకు పని లేదు. ఈశ్వరానుగ్రహం వస్తే బ్రహ్మరాక్షసు రానివ్వండి, ఏం రావండి, అంతా ఈశ్వరుడు చూసుకుంటాడు అనేటువంటి నిశ్చింత. ఇప్పుడు ఇక్కడ ఏకాంతంలో ఉన్నాము, ఎన్ని చూడలేదు, కానీ మాకు సిద్ధులతోటి పని లేదు. ఎప్పుడు సిద్ధులు అవసరమూ లేదు, కోరుకోలేదు. స్వామీజీ మాకు గురుగారు ఎప్పుడు అదే చెప్పారు, సిద్ధులు వెంట పడకండి, సిద్ధులు వెంట పడితే కిందికి లాగేస్తాయి, సిద్ధులు వద్దు, అమ్మవారిని నమ్ముకోండి, అదే ధైర్యం. ఎక్కడ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా అమ్మవారు వెన్నంటే ఉంటారు. బిడ్డ తల్లి నుంచి దూరం పారిపోతుంది, కానీ తల్లి, ఇప్పుడు గోవు దూడ ఉన్నాయనుకోండి, వత్సం ఉంటుంది, దానికి నడక వచ్చిన తర్వాత ఏం చేస్తుంటుంది, చెంచుని గంతులు వేస్తూ తల్లి నుంచి దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ తల్లి ఎక్కడున్నా కూడా ఒక కంట చూసుకుంటూ ఉంటుంది, బిడ్డను చూస్తుంది. 1000 మందిలో ఉన్నా కూడా తల్లి దగ్గరికే బిడ్డ వెళ్తుంది. 1000 ఆవుల్లో ఉన్నా కూడా బిడ్డ తన తల్లి దగ్గరికే ఎలా వెళ్ళగలుగుతుంది చూడండి. అన్నీ అదే రంగు ఆవులు, అదే సైజు ఉంటాయి ఇంచుమించు, కానీ ఆ తల్లి దగ్గరికి, తన తల్లి దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతుంది బిడ్డ? బంధం ఎలా పెట్టాడు చూడండి. పరమాత్మ ఇచ్చినటువంటి నాలెడ్జ్ అది. తల్లి తన బిడ్డకే పాలిస్తుంది, వేరే ఆవు బిడ్డని పాలు ఇవ్వదు, దగ్గరికి రానివ్వదు, తంతుంది, ఈడ్చుతంతుంది. ఈ జ్ఞానం ఎలా వచ్చింది వాటికి? పశువు అని మనం అంటాం కానీ అంటే పరమాత్మ దేనికి ఎంత జ్ఞానం అవసరమో ఆ జ్ఞానం ఇచ్చాడు. కానీ ఇది మోక్ష సాధన జ్ఞానం కాదు, ఇది ఈ సమాజంలో లాంటి సంఘంలో, ఈ జీవనంలో, ఈ జీవన గమనంలో అవసరమైనటువంటి వ్యావహారిక జ్ఞానం అది. సో ప్రకృతి లయ అంటే ఏంటి? ఒక్కొక్కటిగా వెనక్కి వెళ్ళి కారణంలో లీనమవటం. ఉదాహరణకి తన్మాత్రల నుంచి పంచభూతాలు వచ్చాయి, ఇంతవరకే చెప్పింది సాంఖ్యంలో. కానీ ఈ పంచభూతాల యొక్క క్రమం కూడా ఒక చోట ఉంది. పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశాత్. వాయువు నుంచి తేజము, తేజస్సు నుంచి జలము, జలం నుంచి పృథ్వీ. సో ఈ క్రమంలో వచ్చాయి, అంటే రివర్స్ ఆర్డర్లో లయించిపోతాయి. అంటే పృథ్వీతత్వాన్ని తీసుకెళ్ళి జలతత్వంలో లయింపు చేస్తారు, జలతత్వాన్ని తీసుకుని వెళ్ళి
తేజోతత్వం నుంచి వాయుతత్వం నుంచి ఆకాశతత్వంలో ఇలా రివర్స్లో లయింపచేస్తారు. ఇవన్నీ వీటికి కారణం ఏంటి? ఇప్పుడు ఈ పంచభూతాలకు కారణం ఏంటి? 3 రోజుల నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీడే పంచతన్మాత్రలో లయించిపోతాయి. పంచతన్మాత్రలకు కారణం ఏంటి? అహంకారంలో లయించిపోతాయి. అహంకారానికి కారణం ఏంటి? బుద్ధి లేదా మహత్. బుద్ధి వెళ్ళేసేసి మహత్తులో లయిస్తుంది. అహంకారం వెళ్ళి బుద్ధిలో లయిస్తుంది. బుద్ధి లేదా మహత్ కారణం ఏంటి? మహత్కి ప్రకృతి. సో బుద్ధి వెళ్ళేసేసి ప్రకృతిలో లయిస్తుంది. అక్కడ దాకా ఇది ప్రకృతి లయలు. సూక్ష్మ శరీరం ఎలా ఏర్పడిందో అలాగే దానికి కారణమైనటువంటి ప్రధానము బుద్ధి అహంకార తన్మాత్రల్లో అంటే రివర్స్ ఆర్డర్లో పైకి వెళ్ళిపోతుంది, లీనమైపోతుంది. ఐశ్వర్యం అంటే ఏంటి? అణిమాది సిద్ధులని చెప్పుకున్నాం. కానీ యాక్చువల్గా దీని సంస్కృతంలో ఈ పదానికి ఈశ్వరస్య భావ ఐశ్వర్యం. ఈశ్వరస్య భావ అంటే అన్నింటినీ అధీనంలో ఉంచుకోగలగటం. అంటే వాళ్ళు పంచభూతాలను కూడా తమ కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు. మహాత్ములు ఉండేవారు, ఇప్పుడు కూడా ఉంటారు అక్కడక్కడ, కానీ బయటపడరు. ఇది మామూలుగా సిద్ధించదు. అణిమాది సిద్ధులు చేకూరాలంటే ఎంతో సంయమనము సాధన ఉండాలి. ఇది సాంఖ్య మత ప్రకారము ప్రకృతి లయ అనేటువంటి దాని నిర్వచనం. ఇదే ప్రకృతి లయ మీకు యాజ్ ఇట్ ఈజ్గా ఇంచుమించు యాజ్ ఇట్ ఈజ్గానే పాతంజలి యోగ దర్శన శాస్త్రంలో కూడా వస్తుంది. బట్ మనం ఇప్పటికీ ఈ సబ్జెక్ట్ సాంఖ్యం కాబట్టి సాంఖ్య దర్శనానికి కన్ఫైన్ చేసుకుందాం. సో తర్వాత కారికలో బుద్ధి యొక్క సృష్టిలోని భేదాలు. బుద్ధి యొక్క సృష్టి 2 రకాలని చెప్పుకున్నామా? ఆ 2 రకాల్లో సాత్విక బుద్ధి, తామసిక బుద్ధి. సాత్విక బుద్ధికి 4 ధర్మాలు, 4 లక్షణాలు. తామసిక బుద్ధికి 4 లక్షణాలు. గుర్తున్నాయి కదా? చెప్పండి చకచక. ధర్మం ఫస్ట్. ధర్మం, జ్ఞానం, వైరాగ్యం ఉండవలసింది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఐశ్వర్యం. ఇవి సాత్విక బుద్ధి యొక్క ధర్మాలు. సో ఇప్పటికీ ఇక్కడ విరమించుదాం. ఈ విచారణ 45 కారిక వరకు అయింది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్. సర్వం సచ్చిదానంద పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.